ఎంతమంది ఉంటారా దాంట్లో? 40 మంది ఉన్నారా టోటల్ మనుషులు? దాన్ని పట్టుకొని కింగ్డమ్ అంటే ఎవరు? హ్యామ్లెట్ కూడా కాదు. దాన్ని తీసుకొచ్చిన రాజ్యాలు సామ్రాజ్యాలు అంటారు. నువ్వు మీ నాన్న నలుగురు ప్రజలు అదో రాజ్యం, దానికి నువ్వు రాజువి. కింగ్డమ్ అనే మూవీకి విలన్ ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ. ఎందుకు వచ్చావురా దొంగనా కొడుకా? మట్టి తొడవడానికి వచ్చావా? నీ వల్ల సగగా మిగిలింది, అందరూ పోతున్నారు. కింగ్డమ్ మీద టోటల్ స్పాయిలర్స్ మాట్లాడేస్తాం గైస్. మీరు చూడలేదంటే ఆపేయండి ఇక్కడ తోటి, ఎందుకంటే స్పాయిలర్స్ మాట్లాడతాం అన్ని డీటెయిల్ గా మాట్లాడితే. ఇప్పుడు మీరు కనుక సినిమా చూడలేదంటే ఇది ఆపేయండి ఇక్కడే. లేదు మేము చూస్తాం అంటే మీ ఇష్టం. నువ్వు కింగ్డమ్ అని మీనింగ్ ఏంటంటే జనాలు ఫస్ట్ సగం మందిని లేపేశావు. ఎంతమంది ఉంటారా దాంట్లో? 40 మంది ఉన్నారా టోటల్ మనుషులు? దాన్ని పట్టుకొని కింగ్డమ్ అంటే ఎవరు? హ్యామ్లెట్ కూడా కాదు, గట్టి కూడా తాండ కూడా కాదు. దాన్ని తీసుకొచ్చిన రాజ్యాలు సామ్రాజ్యాలు అంటారు. నువ్వు మీ నాన్న నలుగురు ప్రజలు అదో రాజ్యం, దానికి నువ్వు రాజువి. కింగ్డమ్ అనే మూవీకి విలన్ ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ. సూరి క్యారెక్టర్ విజయ్ దేవరకొండ. సూరి గనక శ్రీలంక రాకపోయింటే కొద్ది గొప్ప వాళ్ళు దారుణంగా బతికినా గానీ బతికేటోళ్ళు మనుషులాడ. వాళ్ళందరు చావు కారణం విజయ్ దేవరకొండ క్యారెక్టర్ సూరి. ఎందుకు వచ్చావురా దొంగనా కొడుకా? మట్టి తొడవడానికి వచ్చావా? నీ వల్ల సగగా మిగిలింది, అందరూ పోతున్నారు. ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళ లైఫ్ లోకి వచ్చి మర్చిపోవడానికి గోడ మీద కనపడింది వాడు మన దేవుడా నా అన్న అని కూడా మీ అన్నను కూడా దేవుని దగ్గరికి పంపించేసాడు. అంత దేవుని కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నాకు ఫస్ట్ హాఫ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ పాయింట్ టు పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నాకు జైల్ సీన్ వచ్చేంత వరకు కూడా కేక్ అనిపించింది. దాంట్లో ఈ ఇన్ఫార్మర్ ఏమంటాడు, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్ళి మీ అన్నను కలవకు, కలిస్తే వానికి డౌట్ వచ్చేస్తుంది, డిస్ట్రాక్షన్ చేసుకో అంటాడు. నా క్వశ్చన్ ఏంటంటే, సూరి క్యారెక్టర్ అక్కడికి పోయి వాళ్ళతో లొల్లి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు వాళ్ళ తమ్ముడని తెలిసిపోయింది కదా. దానితో ఏం జరిగింది? నువ్వు డైరెక్ట్ పోయి నేను తమ్ముడని చెప్పినా, ఈ లొల్లి పెట్టుకొని నేను తమ్ముడని తెలిసినా ఏం జరిగింది? అది కన్వీనియంట్ కావాలని ఏదో ఒక సెట్ పీస్ ఉండాలని చెప్పి పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప, మనము ఆ షాట్ లో ఏడుస్తూ నరుస్తున్నావు కదా. నేను ఆ టీజర్ లో ఆ షాట్ చూసి వారమ్మ ఇది రీజన్ మొత్తం వాళ్ళందరూ వీళ్ళ ట్రైబ్ వీళ్ళందరినీ వీడు కాపాడుతున్నాడు, బయటకు వచ్చేసి చూపిస్తున్నాడు నేను అనుకుంటున్నా. ఆ షాట్ థియేటర్ లో చూస్తే బిత్తిరి ముఖం వేసుకొని అలాగా చూస్తున్నా, ఏంది నేను ఏమనుకుంటున్నా, ఏం చూపిస్తున్నారు మీరు అనే ఫీలింగ్. మేబీ ఆ షాట్ ట్రైలర్ లో పెట్టకుండా ఉండాలి. అసలు వాడద్దు అసలు, సినిమాలో కూడా పెట్టకండి ఆ షాట్, అవసరమే లేదు సినిమాలో. ఇప్పుడు శివ క్యారెక్టర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, ముఖ్యంగా సత్యదేవ్ ఫెంటాస్టిక్ గా చేసిండు. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సూరికి శివాకి 18 ఏళ్ల తర్వాత మళ్ళీ తమ్ముడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లోకి వచ్చి కనబడుతుండు. నేను ఈ తమ్ముడిని వచ్చేసిన అని చెప్పి చూపించిండు. ఒక క్వశ్చన్ కూడా లేదారా, నేను ఇక్కడ ఉన్నాను నీకు ఎట్లా తెలుసు? ఇన్ని రోజులు ఏం చేసినావు? అమ్మేది అంటే అమ్మ చచ్చిపోయింది చేస్తాను నువ్వు, అయ్యో నా తమ్ముడు నాకు నేను తప్ప ఇంకెవ్వలేడు అనుకుంటావా? ఇన్ని రోజులు వీడేం చేసిండు? 18 ఏళ్లుగా వీడు ఏం పని చేసిండు మీ దగ్గరికి రావడానికి? ఇవన్నీ అడగకుండానే నువ్వు ఒక ఇంపార్టెంట్ మిషన్ కి తమ్ముడిని తీసుకెళ్లిపోయాను. క్యారే నాకు అర్థం కావట్లేదు. మట్టి తొడవడానికి వచ్చావా? అండ్ స్టార్టింగ్ లో వాళ్ళు అంటారు ఇతను తమ్ముడు గానే గానీ నువ్వు మాలో ఒకడు కాదని అనుమానిస్తున్నావు అంటే, మళ్ళీ ఆ పాయింట్ ఇప్పటికొచ్చుద్ది. సూపర్ పాయింట్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఆ ముసలో వేసుకుంటాను దొంగ కొడుకు. ఆ సినిమా మొత్తంలో మనకి సినిమా స్టార్ట్ అయ్యేది ఎట్లా రాజ్యంలో ఉన్నది, ఆ గట్టి కొడితే 40 మంది ఉంటారు, ఆ 40 మంది రాజ్యం అన్నారు. కానీ రాజ్యం అయింది అది. మొదటి రాజు వీడిని చూసినోడు ఎవడు? వాడొక్కడే. లేక ఆ ముసలామె కూడా ఉంటది. పోనీ ఆ ముసలామె గురించి మాట్లాడారు ఇనిషియల్లో. సూరి అండ్ ఆల్సో మొదటి రాజు సేమ్ ఉన్నారని చూసింది ఒకడే, ఆ ముసలామె. పోనీ ఆ చిన్న పిల్లానికి ఊహ తెలియదు, ఆ టైంలో చూసింది గుర్తులేదు అనుకుందాం అనుకో. ఆ కిరీటాన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే నాయకుడు ఒడిసి సెలెక్ట్ చేసేది ఈయన్నే. సో ఊహ తెలిసింది, ఆ ఫేస్ గుర్తుంది అనుకోవచ్చు మనం. మరి మన సూరికి కనబడిన వెంటనే వీడు మా ఫస్ట్ రాజు లెక్క ఉన్నాడే అని ఒక్కసారి నీకు బల్బెలగలేదు తాత? ఎలా కనపడతాడని సూచనలు గుర్తున్నాయి. ఆ టాటూ గుర్తుంది. టాటూ చూసి ఎన్నలేదు నువ్వు? అట్లా అన్ని గుర్తున్నాయంట. ఫేస్ చూసినావు, పెద్ద ఇంపార్టెంట్ పని ఇచ్చిన ఫేస్ మాత్రం గుర్తులేదు. పోనీ అట్లా అనుకుందాం. ఆ ముసలామెరా హైలైట్ మావా. నాకైతే మాత్రం పిచ్చి లేచిపోయింది అసలు ఆ సీన్ వచ్చిన తర్వాత. దాంట్లోకేంచి ఒక ఆమె బతికిందంట, ఇండియాలోనే ఉంటూ చుట్టూ అంతా తిరుక్కుంటూ వీళ్ళ ఊరికి వచ్చి వీడిని చూసి వీడికి టాటూ వేసి చచ్చిపోయింది అనుకున్నా, కానీ చచ్చిపోలేదు. తర్వాత చూపించారట. ఓకే, ఆమెకి సూరి క్యారెక్టర్ కి టాటూ వేయాలని ఆమెకి ఎట్లా తెలిసింది? ఈయననే మా రాజేంద్ర ఆమెకి ఎట్లా తెలిసింది? మళ్ళీ అంటారు కొంతమంది అంటారు ఈమె గుర్తుపట్టింది బ్రో సూరి లెక్క ఉన్నాడు కాబట్టి రాజు అని చెప్పేసి. చిన్న ఉన్నప్పుడు చూసింది కదా సూర్యుని, పెద్ద అయినాక చూడలేగా నువ్వు? అర్థమవుతుందని చెప్పేది. ఆమె రాజు చిన్నగున్నప్పుడు ఆమె పుట్టి ఉండదురా, వాళ్ళందరూ చిన్నపిల్లలు కదా. రాజు ఉన్నప్పుడు ఎలా వేసిందో నాకు అర్థం కాదు. అంటే ఏమన్నా సైన్స్ ఏమన్నా గుర్తుపట్టిందా? అంటే నీళ్ళు ఇవ్వగానే ఆమె కాళ్ళు మొక్కి, నాకు అనిపించింది కాళ్ళు మొక్కాక టాటూ వేసిందా, వేసాక టాటూ వేసుకుందని వెళ్ళే టైంకి ఆమె పడిపోయి ఉండొచ్చు. ఆమెకు వాటర్ ఇవ్వగానే నాకు హెల్ప్ చేశాడు కాబట్టి ఇతనే అయి ఉంటాడని వీటి మీద టాటూ కొట్టేసింది. నాకు అర్థం కాలేదు సార్. ఎవరన్నారు కాదు భయ్యా, మళ్ళీ అది అశ్వత్థామ భైరవ లాజిక్ అవుతుంది. నువ్వే ఇచ్చినవుగా ఎక్స్ప్లెయిన్. 6000 సంవత్సరాలు ఇక్కడ, 70 సంవత్సరాలు ఇక్కడ. నువ్వు ఒక్కటే ఒక పాయింట్ తోటి బతుకుతున్నావు. నువ్వు ఏంటి, నా నెక్స్ట్ నాయకుడిని చూపించుకోవాలి, వీళ్ళని బతికించాలని చెప్పేసి. దాంట్లో 70 సంవత్సరాలు అనుకుందాం. వాళ్ళందరిలో బిగ్గెస్ట్ పని నీకే ఉంది. ఇంకా అశ్వత్థామ లాజిక్ ఏంటంటే అశ్వత్థామ కర్ణుడు బతుకు
బతుకుతాను నువ్వు అనుకుంటావు, మళ్ళీ పునర్జన్మ జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటావా? నా లాజిక్ నేనే దాటుతున్నా అనుకుందాం, పక్క పెట్టేద్దాం, దాన్ని కూడా పక్క పెడేస్తా. ర్యాండమాస్ గా, చాలా ర్యాండమ్ గా 1920s లో తప్పించుకొని పారిపోయిన అమ్మాయి తాతమ్మగా మారి ర్యాండమ్ టైంలో సూరి వాళ్ళు ఉన్న ఊరికే వచ్చి సూరికే టాటూ వేస్తుందంట. వాళ్ళ నాన్న చంపేసి ర్యాండమ్ గా మళ్ళీ శ్రీలంకకి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేట్లుంటాడు. అది డెస్టినీ రా. డెస్టినా బొక్క, నువ్వు అట్లా చూపించావు నాకు. అది ఇంత కోఇన్సిడెన్స్ అనిపించింది, దానికి కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదంటే నాకు అంతసేపు స్టోరీ చూపించిన దానికి దీనికి ఏంది నాకు అదే అర్థం అయితలేదు. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడు అడిగాడు? అరే దీనికంటే రెట్రో లాజిక్లు బాగున్నాయిరా. అక్కడ తప్పిపోయింది, ఇక్కడికి వచ్చిండు, అది స్టార్టింగ్ నుంచి చూపించారు. 1991 లో టాటూ ఉంటే గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? ఏమో సార్ నాకు కనపడదు. సినిమా మొత్తం శివ క్యారెక్టర్ ని మన వీడి క్యారెక్టర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడరా. నువ్వు నన్ను వదిలేసిపోయినావు, ఇప్పుడు నాతో ఒరే పోయిందే నీకోసం. వాళ్ళ లైఫ్ అంతా వదిలేసుకొని చేస్తే నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను వదిలేసిపోయినావు, నన్ను వదిలేస్తావా? ఒరే బ్రెయిన్ ఉందా కనీసం? నువ్వు కన్విన్స్ చేయాలన్నా మీ అన్నని జరంతా ట్రై, డిఫరెంట్ డిసిషన్ లో పెట్టినప్పుడు జరంతా బ్రెయిన్ వాడి ఏదైనా ట్రై చేయి వేరే రకంగా. ఎవరంటే నన్ను వదిలేసిపోయినావు అంటే ఇట్లా రా అన్న హైలైట్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇట్లా చూపిస్తారా, శివని తీసుకొచ్చుకోవాలి. కాకపోతే శివ ఇక్కడ లీడర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి. హైలైట్ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడ చూపెట్టరు మనకి, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తారు మనకి. ఒక్క సీన్ ఉంటుంది, గోల్డ్ సీన్ ఒకటి ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. దానిలో ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళు పట్టుకున్నారు అంతే, దాంట్లో ఉండదు. చెప్తా ఇప్పుడు పాయింట్ ఏంటి, శివాని నువ్వు తీసుకొచ్చుకోవాలంటే వీళ్ళందరినీ నువ్వు కాపాడితే శివ వీళ్ళతో వస్తాడు, లేదంటే శివ రాడు. ఫస్ట్ హాఫ్ లో మనకు సీన్ ఏం పెట్టారు, ఆ మీనాక్షి అనే అమ్మాయి ఆమె ప్రెగ్నెంట్ అయితే ఆమె బాబుని హాస్పిటల్ పెట్టి మేము రానియట్లేదు. సో యూ డూ వన్ థింగ్, ఏంటి నువ్వు పని చేసి పెడతా ఆ అమ్మాయిని నువ్వు హాస్పిటల్ తీసుకురా. సో టెక్నికలీ యూ ఆర్ వర్కింగ్ ఫర్ దట్ పీపుల్, వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి నువ్వు పని చేస్తున్నావు. వీడి కూడా అట్లా ఆలోచిస్తున్నా, క్యారెక్టర్ కూడా అట్లా ఆలోచిస్తుంది, మంచి క్యారెక్టర్ నేను కాబట్టి నేను వాళ్ళకి మంచి చేస్తే హ్యాపీ. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఏముంటది, ఎట్లుంటున్నారా వీళ్ళతోటి, నాతో వచ్చారా పోదాం. ఫస్ట్ హాఫ్ లో చూపించిన క్యారెక్టర్ కి సెకండ్ హాఫ్ లో చూపించిన క్యారెక్టర్ కి సంబంధమే ఉందా? ప్రతి 2 నిమిషాలకి పోదాంపా అంటూ అరే మరి అట్లాంటప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఎందుకు హెల్ప్ చేసినావు? జస్ట్ నువ్వు గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. కొత్త కండిషన్ నువ్వు ఎందుకు పెట్టినావు? అవసరం లేని కండిషన్ నువ్వు తీసుకొచ్చి ఆ మీనాక్షి అనే క్యారెక్టర్ ను హాస్పిటల్ దాకా ఎందుకు తీసుకొచ్చినావు? ఒకసారి అంటే నేను ఒప్పుకున్నట్టు ఏదో నార్మల్ చేసిన అనుకోవచ్చు. హాంకాంగ్ షిప్ అది అన్నారు కదా, అక్కడ కూడా వీళ్ళతో ఎందుకనే వచ్చేసే నాతో 2 సార్లు అంటావు. ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి మీరు నా బాధ్యత అంటే అన్నా కొండన్నా ఏందన్నా నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతలేదన్న పాయింట్ ఏందన్న సినిమాది. సగం మంది అసమైన తర్వాత బాధ్యత బొంగుల బాధ్యత నీ వల్లనే సగం మంది చచ్చిపోయారు, సగం ఏంది ఎక్కువ మంది చచ్చిపోయారు మనకి. కాదు వాళ్ళు చెప్తారు ఊర్లో అందరూ రండని చెప్తారు, ఆడవాళ్ళతో సహా ఇంక్లూడింగ్ పిల్లలు అంతా లోపల అంత మంది కూర్చొని ఉంటారు. వేసాడని చెప్తారు, ఆ పిట్ లో కూడా చాలా మంది కనపడతారు, కానీ ఊర్లో జనాలందరూ ఉంటారు. పాయింట్ ఏంటి, భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ అక్కడ ఇంపార్టెంట్. రెడ్ వెడ్డింగ్ జియోటీ చూసినాడు అందరికి తెలుసు, అది రెడ్ వెడ్డింగ్ అంటే అక్కడ వాళ్ళందరినీ పిలుచుకొస్తారు, మంచి కార్యం అని చెప్పేసి తీసుకొచ్చి అందరినీ వేయాలి, తినిపించుకుంటా. రిప్ ఆఫ్ నాకు ఇబ్బంది అనిపించలేదు, మంచి సీన్ మంచిగా లేసిందని చెప్పేసి అనుకున్నా, మంచిగా తీసారు. ఇక్కడ అంత ఇంపార్టెంట్ జరుగుతుంటే నేను పోతాను ఇక్కడ సూర్య క్యారెక్టర్ ఏడుస్తుంటే మీ అన్నయ్య దగ్గరికి తాగేసిపోతావా అంట. ఆ క్యారెక్టర్ అంత క్లోజ్ గా ఎట్లా అయిపోయారు వీళ్ళిద్దరు, సూర్య అండ్ భాగ్యశ్రీ క్యారెక్టర్. హృదయం లోపల సాంగ్ ఉంది బ్రో, చూసినాగా బ్రో అంటే సినిమా నుండి చావాలి. పాటలా నువ్వు పెడితే ఎవరు దిగుతాడు? పోనీ గట్టి కొడితే సినిమాలో వాళ్ళ మీద 3 మీటింగ్స్ ఉంటాయి. 1 కుట్లేసే దగ్గర, 2 వీడిని కన్ఫర్ట్ చేసి వాడు మళ్ళీ వస్తాడు అక్కడ, 3 ఇది డైరెక్ట్ ఇది చెప్పిందంటే వాడు పాడుకున్నాడంట వీనికేదో జరుగుతుందని చెప్పేసి. పోనీ అక్కడ సూర్య క్యారెక్టర్ ఎందుకు ఆపింది అక్క? ఆపడానికి రీజన్ ఏంటి? వాడిని కాపాడటానికి, వాళ్ళందరూ చచ్చిపోతారు, వీడిని కాపాడుకోవాలి. వై ఈజ్ హీ స్పెషల్? ఎందుకు కాపాడిన వాడిని? వాడికి నీకు సంబంధం ఏంటి? హృదయం లోపల సాంగ్ అనకండి, ఎందుకంటే సినిమా ఎండ్ అయ్యేది ఎట్లా ఎండ్ అవుతుంది, భాగ్యశ్రీ బోర్సే అబద్ధం చెప్పడం వల్ల శివ చచ్చిపోయాడు. ఐ కమ్ టు కిల్ భాగ్యశ్రీ. దాని రీజన్ ఏంట్రా అంటే ఆ రీజన్ సినిమాలో లేదు, యూట్యూబ్ లో చూసుకోండి ఎట్లుంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి వీడి ఈజ్ నాట్ పవర్ఫుల్, అమ్మ బాబా వీడంతా లైక్ సూపర్ హీరో వాడిసి ఆరెంజ్ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవి జరగవు. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి ఇది ఒక కమర్షియల్ మీటర్ లో ఫైట్లు ఎక్కడ చూపెట్టరు కదా, నార్మల్ గా నడుస్తూ ఉంటాయి. లైక్ కొంచెం హై ఆక్టైన్ లో కొన్ని చేసెస్ నడుస్తూ ఉంటాయి, పెద్దగా ఫైట్ సీక్వెన్స్ ఏమీ ఉండవు. మనకి సెకండ్ హాఫ్ లో కూడా అంతేమీ ఉండవు. వాళ్ళన్న చచ్చిపోయాడు, హీ బికమ్ సూపర్ స్టార్, సూపర్ హీరో, సూపర్ ఫైటర్, ప్రతి ఒక్కొక్కరిని లేపి కొడుతున్నాడు. ఎమోషన్ క్వశ్చన్ ఏం మాడుతున్నారా? ఆ ఎమోషన్ రగిలే సాంగ్ స్టార్ట్ అయినా వచ్చేసిందా? అక్కడ ఎమోషన్ ఎంత వచ్చినా గానీ స్ట్రాటజీ లేదు, ఏది లేదు. నువ్వు డైరెక్ట్ పోయిన వాట ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నావు. వాడు నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు చూపెట్టాలి, సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత ఇఫ్ యూ గివ్ పే ఆఫ్ అది సెట్ అవుతుంది. RRR సినిమాలో ఫస్ట్ అంతా చూపెట్టకుండా డైరెక్ట్ నువ్వు తీసుకొచ్చి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని వీళ్ళు డాన్స్ చేసుకుంటే ఫైట్లు చేస్తే దరిద్రంగా ఉంటుంది. మనకి ఇప్పుడు KGF లో రాకీ బాయ్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి ప్రతి ఫైట్ సీన్ చూపిస్తూ లాస్ట్ శుద్ధి సీన్ రాగానే నువ్వు లేస్తావు చెయ్యని. అవేవి లేకుండా ఉండదు, డైరెక్ట్ శుద్ధి సీన్కి వస్తే ఎట్లా వస్తుంది పాయింట్? రాదు. షిప్ లాగుతున్నా అని చెప్పేసినాం, షిప్ లాగితే రాజు వచ్చిండు ఆర్ఎల్స్ నాయకుడు వచ్చిండు అని చెప్పేసి మనకి ముందు చెప్పిర్రా?
కన్వీనియంట్ గా అప్పుడే వస్తుంది. ఆ ఫైట్ సీన్ నీకు జైల్లో ఉంటది కదా, జైల్లో బాగానే కొడతాడు కదా అందరిని. ఇంతమందిని చూపించినావు, ఎట్లా కొట్టినా చూపించినావు. స్టిల్ స్ట్రెంత్ చూపించాడు కదా నీకు అక్కడ. లైక్ ఉంటది ఆల్మోస్ట్ ఒక 10-15 మందితో ఫైట్ చేస్తాడు కదా. మేబీ 10-15 మందితో ఫైట్ చేయడానికి లాస్ట్ కి టోటల్ మాబ్ లేపడానికి. సరే ఇప్పుడు అన్నది నెక్స్ట్ పాయింట్. మెయిన్ ఏంట్రా, మన మురుగను వాళ్ళ గ్యాంగ్ చాలా పవర్ఫుల్. వాళ్ళందరూ కలిసి మనుషులను చంపేశారు కదా, వాళ్ళంతా మందిని చంపేసారు, అంత స్ట్రాంగ్ చూపించినావు కదా. నెక్స్ట్ కట్ అయిన వెంటనే వీళ్ళందరూ కలిసేసి టోటల్ వాళ్ళందరినీ లేపారదొప్పుతారు. అంటే దివిలో ఉన్న మనుషులందరూ అంత పవర్ఫుల్ అంతే కదా టెక్నికల్లీ. ఎందుకంటే ఒక సడన్ పాయింట్ లో వీడి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే చుట్టంతా వీళ్ళు చుట్టుముట్టుంటారు, వీడియో కూడా వెళ్ళిపోతాడు. పట్టి వేస్తే ఇది వీడి ఫైట్ అయిపోయిందని చూస్తే వాళ్ళందరినీ చంపేసి వీళ్ళు మంచిగా ఉంటారు. వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్న ఇన్నేళ్ళుగా వీళ్ళ కింద పని చేస్తున్నారు. వీళ్ళు అప్పుడే రివల్యూషన్ చేసేసి అప్పుడే వచ్చేయచ్చు కదా. ఆడవాళ్ళని లాక్ చేశారు ఆ దీవిలో, వాళ్ళు బయట రాలేదు. వాళ్ళు లాక్ చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు వీడు బయట ఏమన్నా హత్య చేశాడంటే లోపల వాళ్ళు అవుతారు అన్నట్లు. ఇప్పుడు బయటకి వెళ్ళి వేషాలు వేసి నువ్వు వెనక్కి రాలేదా, లేదంటే ఏమన్నా వేషాలు వేసావంటే మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తా. ఇలాగ మల్టిపుల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. అండ్ అలాంటి టైంలో వీడి రాజు లెక్క వాళ్ళకి కనపడ్డాడు. ఆ షిప్ ఏదైతే వాళ్ళ పాయింట్ పెట్టుకున్నారో ఆ షిప్ లాగేసరికి వీళ్ళు హెల్ప్ చేస్తే షిప్ లాగడం జరిగింది. సినిమా మొత్తంలో ఆడవాళ్ళు హాస్టేజ్ అంటారు కానీ వీళ్ళ దీవిలో ఉన్న మనుషుల్ని హాస్టేజ్ చూపించినట్టు, వాళ్ళని పట్టుకున్నట్టు, అమ్మాయిలని ఏదైనా చేసినట్టు ఎక్కడ చూపించిండ. ఆ మీనాక్షి సీన్ తప్ప విలన్ వాళ్ళ మనుషులు ఎవరు కూడా ఆ దీవిలో ఉన్నట్టు ఎక్కడ చూపెట్టలేదు. వాళ్ళని వదిలేసి వీళ్ళు బయటనే నివసిస్తున్నారని కూడా ఇక్కడ చూపెట్టలేదు. వాళ్ళు హ్యాపీగా, మనుషులందరూ హ్యాపీగా ఉంటున్నారు, హ్యాపీగానే చేసుకుంటున్నారు. ప్రాబ్లం అక్కడ ఇక్కడ రాలేదు. హాస్టేజెస్ ఇక్కడ చూపెట్టలేదు. వాళ్ళకి ఏదో జరుగుతుందని కూడా దాని వల్ల ఏదైనా ప్రాబ్లం చూపించినట్టు అట్లాంటి షో చెప్తున్నా బ్రో. సెటప్ చెయ్యాలి, సడన్ గా నువ్వు దీన్ని అజ్యూమ్ చేసుకోవడానికి నడవదు. అంత స్ట్రెంత్ తోటి వాళ్ళందరినీ చంపేయగలిగినప్పుడు వీళ్ళు స్టార్టింగ్ ఎందుకు రివోల్ట్ కాలేదంటే, మనోడు ఏమంటున్నాడంటే ఫీమేల్స్ అందరినీ హాస్టేజ్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు డేర్ చేయలేదు అంటున్నారు. నేనేమంటున్నా, ఫీమేల్స్ అందరినీ హాస్టేజ్ గా చూపించిన ఒక్క సీన్ అయినా ఉందా సినిమాలో? లేనప్పుడు నేను ఎట్లా అజ్యూమ్ చేసుకుంటా వాళ్ళు హాస్టేజెస్ ఉన్నారని? వీళ్ళని వాళ్ళు అనగదొక్కుతున్నారు, సర్ప్రైజ్ చేస్తున్నారు అని ఎక్కడైనా ఒక సీన్ అయినా ఉందా అంటున్నారు. మాటతోటి మీరేంట్రా, మీ బతుకులేంట్రా అని వీడు అంటాడు తప్ప సినిమాలు ఎక్కడ కూడా వాళ్ళకి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు. స్ట్రెంత్ ని వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కేజీఎఫ్ పక్క పెట్టరు. లిటరల్ కూడా వాళ్ళు ఎట్లా చూపిస్తారు? లిటరల్ గా అనగదొక్కినట్టే ఉంటాయి సీన్స్ అన్ని. ఒక్క సీన్ అయినా కింగ్డమ్ లో అట్లాంటి సీన్ ఉందా? వీళ్ళు ఎందుకు రివోల్ట్ కాలేదు ఇన్ని రోజులు ఇంత స్ట్రెంత్ చూపించినప్పుడు? సడన్ గా బాణాలు వస్తున్నాయి, సడన్ గా బాణాలు తీసుకొచ్చి మనుషులు చంపేస్తున్నారు. స్టార్టింగ్ దాని మీద మనం చూపించారు మనకి. సెటప్ అండ్ పే ఆఫ్, షో నాట్ టెల్ ఇలాంటి సినిమాలు అంతే. ఇప్పుడు సినిమాలో మేజర్ టర్న్ పాయింట్ ఎక్కడ జరుగుతుంది, అన్ని బాగున్నాయి అన్నప్పుడు హాంకాంగ్ షిప్మెంట్ ఒకటి దొరుకుతుంది, దాని ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేసి దాని వల్ల వీళ్ళు హెల్ప్ అని చెప్పేసి వీడు అంటాడు, ఎవడు ఆఫీసర్ వాడు. హాంకాంగ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు, శివ దగ్గర నుంచి సూది తెచ్చుకుంటాడు. ఏమంటాడు మళ్ళీ, హాంగ్ తీసుకొచ్చేది నేనే, సో దాన్ని తీసుకెళ్లాలంటే నువ్వు నన్ను చంపేయాలి, లేదంటే నేనే వస్తాను, నాకు అడ్డు రావాలి, ఏం చేయాలో డిసైడ్ చేసుకో అంటాడు. సినిమాలో హాంకాంగ్ గురించి మళ్ళీ ఎప్పుడు మాట్లాడంటారా? దీనికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆడియన్ గారు చచ్చిపోవడము, గోల్డ్ బిస్కెట్లు తీసుకురావడము, తర్వాత వీళ్ళ నైట్ అక్కడికి వెళ్ళిపోవడము, హాంకాంగ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 days లోనే జరిగిపోయినాయి. ఇంకా హాంకాంగ్ వచ్చేది ఉంది ఇంకా షిప్మెంట్, కాబట్టి ఇంకా రాలేదంటున్నారు. నేనేమంటా, సరే రాకపోయినా పర్లేదు, బట్ వెన్ యూ సెడ్ సంథింగ్ ఇన్ ద మూవీ, అది చాలా ఇంపార్టెంట్ విషయం అని తెలిసిన తర్వాత దాని గురించి నువ్వు మాట్లాడలేదు అనుకో, దేవరా టూ అవుతుంది. వీడియో అక్కడ పోకుండా ఉండడానికి కారణం ఏంటి? హాంకాంగ్ బిట్ వచ్చింది కదా బ్రో. ఇప్పుడు అరే మా అన్న అక్కడ ఉన్నాడు, వీడికి ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా, మా అన్నని ఇప్పుడు లేపేస్తారు లేకపోతే, ఈ డిస్కషన్ తోటే వాడు ఉన్నాడు. నువ్వు హాంకాంగ్ షిప్మెంట్ గురించి సినిమా తర్వాత మాట్లాడు. మరి ఎందుకు పెట్టి ఇంకా దాని గురించి వేరే ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంపాస్టర్, నాకు గౌతమ్ తిన్ననూరి అంటే పిచ్చి ఇష్టం, ఎవరికి నచ్చకుండా ఐ లవ్ హిస్ వర్క్ మ్యాన్. నాకు ఈ సినిమా గురించి నేను ఎక్సైట్ అయినట్టు ఎవరు ఎక్సైట్ కాలేదురా. ఫస్ట్ హాఫ్ చూసి కొట్టేస్తున్నాం అనుకున్నా నేను, ఇప్పటికీ కొడుతున్నారు. గుడ్ ఫర్ యూ దట్ యూఆర్ గెటింగ్ కమ్ బ్యాక్, గుడ్ ఫర్ యూ గెటింగ్ 100 crores మూవీ. డెఫినెట్లీ సినిమాలో ఒక్కలు ఉన్నాయి, నేనేదో కావాలని నెగిటివ్ చేయాలి, అరే ఈ సినిమా నచ్చాలని నేను స్టార్టింగ్ నుంచి ఎవరింత మాట్లాడినా ఈ సినిమా వీడికి కంబ్యాక్ రావాలి, గౌతమ్ కొట్టాలని ఎప్పటి నుంచి రా, లాస్ట్ 1 year అంటున్నా నేను. వీడి 12 నేను అన్నట్టు ఎవడైనా అన్నాడా? మరి అట్లాంటప్పుడు నేను అన్న సడన్ గా నేను నెగిటివ్ ఎందుకు చేస్తాను? నేను సినిమాలో బొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ర్యాండమ్ గా ఒక ముసలావిడ, ఆమె 70 years బ్యాక్ ఈ రాజ్యంలోకి వచ్చిన ఆమె బయటకి ఎక్కడో తిరుక్కుంటూ ర్యాండమ్ గా వటిసి సూర్య అండ్ శివ ఉన్న ఊర్లోకి వచ్చి టాటూ ఆర్టిస్ట్ గా మారి, ర్యాండమ్ గా సూర్యని కలిసి, ర్యాండమ్ గా వానికి టాటూ వేసి, ర్యాండమ్ గా వీడే మా రాజు కాబోతున్నాడు అని చెప్పేసి అనుకున్న తర్వాత శివ వాళ్ళ నాన్నని చంపేసిన తర్వాత శివ ర్యాండమ్ గా శ్రీలంకకి వచ్చి, ర్యాండమ్ గా ఈ దివ్య మనుషుల దగ్గరనే కలిసి, ర్యాండమ్ గా వీళ్ళకి లీడర్ అయ్యి, ర్యాండమ్ గా మళ్ళీ వడిస్తే వీడి ఇక్కడికి వచ్చి వీళ్ళకి రాజేయండి. ఇట్స్ నాట్ కింగ్డమ్, ఇట్స్ ర్యాండమ్. నిజం, ర్యాండమ్ ఆ సీన్స్. సెకండ్ హాఫ్ అంతా విలన్ అంటే కొండన్నేరా, అరే అదేరా. సింపుల్ గా ఎక్కడో అంకాపూర్ లో ఉండాల్సిన తమ్ముడు సడన్ గా నువ్వున్న శ్రీలంకన్ జైల్లో, అందులోనూ నువ్వు 3 రోజులు మాత్రమే ఉండే, అంటే బెయిల్ ఇస్తా అని చెప్పి 3 రోజుల్లో, ఆ టైంలోనే నీ దగ్గరకు వచ్చి ఎట్లా కలిసిండు?
అది కూడా నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పేసి ఎవరికి తెలియదు, ఎందుకంటే నువ్వు అప్పుడే ర్యాండమ్ గా నువ్వు కూడా అదే టైంలో అరెస్ట్ అవుతావు, ఏదో ఇన్సిడెంట్ జరిగి అక్కడికి మా అన్న ఉంటాడని నువ్వు ఎట్లొచ్చినావు ఆ 3 days లోనే? ఒక్కసారి ఆలోచించరాదా? బ్రో చెప్తున్నా, నాకు సినిమా మొత్తంలో విపరీతంగా నచ్చింది అంటే మాత్రం ఆ బోట్ చేసి ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళందరూ ఇన్ఫార్మర్లు అందరూ దొరికిపోయారు, అబార్ట్ ద మిషన్ అంటే నేను అబార్ట్ చేయను, పోతే పోని, నేను టోటల్ కూకటి వీళ్ళతో వీళ్ళందరినీ తీసేయాలి, వాళ్ళని ప్లాన్ చేసేది నేనే, పెట్టేది నేనే, చంపించేది నేనే, సో నాకు ఇదంతా ఎగిరిపోవాలంటో, నీకు నిజంగానే ఇండియాకి ఎట్లాంటివి రావద్దు అనుకున్నప్పుడు వై నాట్ టేక్ అనదర్ ఎనీ అదర్ వాట్ ఈస్ ఏ ర్యాండమ్ పీపుల్, వై టేక్ పోలీస్ ఆఫీసర్స్? ఇన్ఫార్మర్స్ ఆర్ మోర్, పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు కదా, దే ఆర్ స్కిల్డ్, ఎలాంటి ఇష్యూ నుంచి వాళ్ళు బయటకు రాగలరు, ఇతను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు, ఇచ్చాక ఇతనికి వాళ్ళతో పని లేదు సార్, అదొక ఇంటెన్షన్ అనుకో. సత్యదేవ్ని బేట్ గా వాడాల్సిన అవసరం ఏంటి? నాకు ఎక్కడా కూడా అర్థం కాలేదు. అదే ఇప్పుడు ఆ దివి మనుషులతోటి ఏమొచ్చింది? కార్టెల్ని చంపేయాలంటే దివి వాళ్ళతోటి ఏమి చేయలేదు, వాళ్ళే చంపేస్తారు కార్టెల్ వాళ్ళు. ఇక నువ్వు వాళ్ళని బయటగా తీసుకుని ఏం చేసినావు? వాళ్ళ ప్లేస్ లో ఇంకా వాళ్ళని రీప్లేస్ చేస్తారు. నువ్వు తీయాల్సింది మెయిన్ హెడ్ మురుగాను ఓడియన్ వాళ్ళని చంపకుండా వీళ్ళని చంపితే ఏమొస్తుంది? అదే ఇప్పుడు ఎవరు అంటారు కింద మనీష్ రెడ్డి గారు, గో అండ్ సీ ద రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ, యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ ఎవ్రీథింగ్. అట్లయితే మిస్టర్ బచ్చన్ కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది రౌండ్ టేబుల్ లో కూర్చుంటే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ డిస్కషన్ లో రావద్దు పోయే క్లారిటీ. ఎట్లా అంటే లియో క్లైమాక్స్ కూడా నేను ఫేక్ క్లైమాక్స్ అనేసి నేను చెప్పిన దానికి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఐఎమ్ ఓపెన్ టు హ్యావ్ డిస్కషన్. నేను రాంగ్ అయితే నేను రాంగ్ అని ఒప్పేసుకుంటా. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు జరిగినట్టే చెప్తా, అరే నేను ఇక్కడ తప్పు అజమ్ చేసుకుని అని చెప్పేస్తా. నాకు అట్లా ఇవ్వండి. ఐ వాంట్ దిస్ డిస్కషన్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఈ సినిమాకి ఏదో నెగిటివ్ చేయాలని కాదు. ఐ వాజ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ కింగ్డమ్. ఐ వాంటెడ్ దిస్ మూవీ టు బీ రియలీ గుడ్. జెర్సీ తర్వాత గౌతమ్ వస్తున్నాడు బ్రో. జెర్సీ రైటింగ్ చూసిన తర్వాత ఈ రైటింగ్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. కొద్దిగా సినిమా బాగుంటది అనుకున్నా. రైటింగ్ దగ్గర మాత్రం పోతా అనుకోలేదు. రైటింగ్ దగ్గర ఈ సినిమా నుంచి ఆ సినిమా నుంచి తీసినట్టు ఉంది, గౌతమ్ తీసినట్టు అనిపించింది ఈ సినిమా. జెర్సీ చూసిన తర్వాత వల్లీరావు చూస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అర్థం. ఒకవేళ పార్ట్ ఉంటే మాత్రం బెటర్ చేయండి ప్లీజ్. వీడి పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసిండు సత్యదేవ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. రైటింగ్ పోయింది, ఎడిటింగ్ ఖరాబ్ చేసిర్రు, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు రుద్దుతున్నావు వీళ్ళ వల్ల సినిమా నెగిటివ్ అవుతుంది, జనాలు రావట్లేదు. 70 కోట్లు ఎట్లా వచ్చినాయి డే 3కి? నేను యూట్యూబ్ చెప్పగానే జనాలు రాకుండా పోయారా? రివ్యూలు ఆర్ నాట్ మ్యాటర్, బట్ ప్లీజ్ టేక్ క్రిటిసిజం. నేను చెప్పిన దాంట్లో 10% అయినా వీడు చెప్పింది వ్యాలిడ్ అనిపిస్తే దాన్ని తీసుకోండి. జస్ట్ ఏదో అనేస్తున్నారు నెగిటివిటీ అని వదిలేయకండి.